శ్రావ్య నా పేరు. అవునండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అనసూయ అండి. అనసూయ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ సన్ సిటీలో ఉన్న 5 షోకోట్ అండి. సన్ సిటీలో ఉన్న 5 షోకోట్ల నుంచి చేస్తున్నానండి. అచ్చా, నాకు చెప్పండి. ఒక 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్ కట్ అయిందండి. ఎన్నిసార్లు పెడుతున్నాను రాలేదు. 10 ఇయర్స్ అంటే మీరు ఓల్డ్ రేషన్ కార్డా అండి, లేకపోతే కొత్తగా అప్లై చేసుకున్నారా? లేదండి, ఓల్డ్ రేషన్ కార్డే. నాకు కొంచెం అడ్రస్ మార్చేటప్పటికి చేంజ్ అయిపోయింది. గుడిమల్కపూర్‌లో ఉండేది. ఓకే. నేను ఇక్కడ 5 షోకోట్‌లో నాకు కోట్రస్ వచ్చింది. ఏదే ప్రభుత్వంతోనే వచ్చిండే, ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంతోని. ఓకే. కోట్రస్‌లో ఉంటాను. నేను ఒంటరి మహిళను. ఓకే. ఇప్పుడు దానివల్ల నాకు అసలు ఏది వర్తిస్తట్లేదు. ఏంటంటే నాకు ఇప్పుడు రేషన్ కార్డు ఒకటి లేదు, కరెంటు బిల్లు అన్ని మళ్ళీ నేనే కట్టుకోవాల్సి వస్తుంది. గ్యాస్ పని చేయట్లేదు. రేషన్ కార్డుకు లింక్ పెట్టారు కదండి ఇప్పుడు. రేషన్ కార్డు కూడా మీది అడ్రస్ మారింది, కానీ మీకు మాత్రం అడ్రస్ మార్చలేదు. రేషన్ కార్డు రిజెక్ట్ చేశారు, బ్లాక్ చేశారు. బ్లాక్ చేశారు. అందుకని ఇప్పుడు నాకు ఆ రేషన్ కార్డు ఎన్నిసార్లు అప్లై చేస్తున్నాను కానీ రావట్లేదు. 10 ఇయర్స్ నుంచి రావట్లేదా? అవునండి. ఇది కేసీఆర్ వచ్చినాక ఒక 2 సార్లు వచ్చినాయి బియ్యము. 2 మంత్స్ తీసుకున్నాను. ఓకే. కట్ అయింది అన్నట్టు. కట్ అయినాక ఇంకెన్నిసార్లు అప్లై చేస్తూనే ఉన్నాను అన్నట్టు. నాకు ఇప్పుడు మగ పిల్లల లేదు, నేను ఒకదాన్నే ఉండేది, ఒంటరి మహిళను నేను. అచ్చా, అదే అండి. అయితే మరి ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి కూడా అప్లై చేసుకోమని చెప్పింది. సో దాంట్లో కూడా మళ్ళీ మీరు అప్లై చేశారా? చేశానండి. చేశారు. ఓకే. చేశాను, ఇవన్నీ రాశాను కూడా. మళ్ళీ నాకు ఇట్లా ముందు కట్ అయిందని చెప్పేసి రాశాను. ఓకే. ఒకసారి నాకు మీ అడ్రస్ డీటెయిల్స్ అండ్ మీరు ఏ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందో ఒకసారి నాకు ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓకే అండి. సో డెఫినెట్గా మా టీం అప్రోచ్ అవుతారు. మరి ఎక్కడ స్ట్రక్ అయింది, మరి ఏం చేస్తున్నారు అనేది. సో ఇంకా రేషన్ కార్డ్స్ అయితే ఎవరికి రాలేదండి. అంటే కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు ఇంకా రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదండి. మళ్ళీ నాకు వస్తుందా రాదా, కొన్ని కట్ చేస్తామంటున్నారు కదా, అవును, టెన్షన్. అవునండి. సో మీకు అంటే మీ ఒంటరి మహిళా పెన్షన్ వస్తుందా మరి? వస్తుందండి. అది వస్తుంది. అదొకటి వస్తుంది. ఇంకా వేరే గ్యాస్ ఏం కాలేదు. నాకు కరెంట్ బిల్ అవ్వట్లేదు. ఇప్పుడు నాకు అబ్బాయిలా లేరు, అమ్మాయి ఒకతే. ఓకే. అమ్మాయి పెళ్లి ఇచ్చేసాను. ఇప్పుడు నాకు తినడానికి చూసేవారు కూడా ఎవరు లేరు. మళ్ళీ ఆ పింఛన్ రావాలి, ఇప్పుడు రేషన్ కార్డు ఉండాలి కదండి నాకు. అవును. గ్యాస్ కొంచెం 500 వచ్చేసిందంటే నాకు కొంచెం ఆదాయం వస్తుంది అన్నట్టు. అవును. ఓకే అండి, తప్పకుండా మేము ఒకసారి మా టీంకి కనెక్ట్ చేస్తాను. సో డెఫినెట్గా నాకు ఒక్కసారి మీ ఏరియా, మీ అడ్రస్ డీటెయిల్స్ ఏ మున్సిపల్ కిందికి వస్తుంది అనేది నాకు ఒకసారి మీరు అప్లై చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఫార్వర్డ్ చేస్తే మేము ఖచ్చితంగా చూస్తామండి. ఓకే అండి. మళ్ళీ ఏంటంటే మాకు క్వార్టర్స్ ఇచ్చారండి, అన్ని కారిపోతున్నాయి అవి. ఏం క్వార్టర్స్? ఇప్పుడు వీలే ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది క్వార్టర్స్. ఎప్పుడు ఇచ్చింది? 2011లో వచ్చేసాం మేము దీంట్లో. 2011-11లో. అచ్చా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్ లేదు, కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. అదే అంటే ప్రత్యేక తెలంగాణ రాకముందు సంగతి కదా మీరు చెప్పేది? రాకముందండి. అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. నల్లలు కూడా ఎవరికి వాళ్ళకి ఇస్తామన్నారు, అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. రోడ్లు వేయలేరు, ఏమి ఇవ్వలేరు. అవేంటంటే పటేల్ బస్ ఇట్లా చాలా కారిపోతున్నాయి. 2 రోజులు నీళ్ళు వచ్చినాయి అంటే మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చి. రాజీవ్ గుహ కల్పన అమ్మ. అవునండి. ఓకే. ఎన్నిసార్లు చేసినాం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మాకు. అసలు కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఎన్నిసార్లు ఇచ్చాము. వాటర్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. 2 బిందెలు వంతులేసి పట్టుకోవాలి మేము. ఓకే. చాలా ఇబ్బందులు ఉన్నామండి. ప్లీజ్ అండి, ఇది ఒకటి మాకు కొంచెం తప్పకుండా మాకు ఒక్కసారి డీటెయిల్స్ పంపించండి అమ్మా. డెఫినెట్గా తప్పకుండా మా టీం మూవ్ చేస్తారు డెఫినెట్గా. ఓకే అండి, ఇప్పుడు పంపిస్తాను. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.